ఒకటేనా అన్న? అన్న ఇదిగో చెప్పండి సార్. అన్న ఇదిగో 10 ఉండేనా? తమాషా కన్నాలే. ఏడున్నా చెప్పే కదా మాట్లాడేది. మూటియే కన్నా బిస్కెట్లు ఏం తీసుకున్నారా? 70 ఇచ్చా. ఇగోండి. బెల్లం టీయా సార్? సార్ అన్న ఇదిగో అన్న. ఆ నమ్మకం ఉండబట్టే నేను ఈయన గురించి మీ మూలం 40,000 లాస్ట్ సార్. అలాగే 10 వారాలు చేయవలసింది 10 నెలలు పని చేశారు. ఏమిది నేను మధ్యాహ్నం 1 గంట నుంచి ఇక్కడ ఒక్క కాపలా మీరు వస్తారు. బ్యాక్ టైంలో ఉంటే వేయమంటారు. బాబు అయ్యా వద్దులే నాయన, నాకు హాయిగా నా మనం నన్ను వెళ్ళండి. ఆ రోజు రాత్రి 10:30 దాకా ఒక్కడు లేడు. ఆ రోజు మీరు వెళ్ళిపోయారు. ఎవ్వరూ ఒక పిట్ట మనిషి లేడు. మీరు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. నేను ఇక్కడే సస్తాను ఏదో ఒకటి. ఎందుకంటే ఆ రోజు మామూలులే. ఇప్పుడు అదే కాండువా సరే పడ్డది 3:30 అది నిజంగా ఆ సినిమా మీరు ఎగబడ్డారు. వద్దు 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 అనేసి చెప్పడం మంచిది. ఏంటి నాకు డబ్బులు కట్టారు మీరు ఉంచుకోండి. నాకు కాదు మంచితనమే నాకు. ఆ మంచితనం గురించే నన్ను ఏంటండి లేదు 3 వేసేసా. వేసాను. బెల్లం టీ రెట్టు ఉండదు. బెల్లం టీ రెట్టు ఉండదు. చక్కెర అయితే దాంట్లో పోసుకో. ఒక నిమిషం నువ్వు గొడవ వేసుకో. మాకు మీరు బెల్లం టీ అయితే రెట్టు ఉండదు. మామూలు టీ దాంట్లో పోసేస్తాను నేను. చూడండి స్వామి ఎట్ట మాట్లాడుతున్నాడు. చెప్పాడు క్లియర్ గా నాకు వద్దు. చూడండి సార్ ఒక మాట, నేను గ్లాస్ లో పోయక ముందు మీరు చెప్పుంటే నేను గమ్ముగా అయిపోతాను. నేను బెల్లం వేసాను కదా దాంట్లో. ఒక బెల్లం 2 స్పూన్లు వచ్చి 4 రూపాయలు అన్నా. ఇప్పుడు లాస్ట్ బస్ ఉన్నది. వాడు ఆ రోజు ఒకటే చెప్పాడు. కండక్టర్ వెళ్ళి అడిగాను, ఏమండి 10 గంటలకు కానీ ఇక్కడ రాకపోతే ఖచ్చితంగా మాకు ఇది కందుకూరు స్టేజ్లో ముందుగానే అడుగుతాం. మేము ఇచ్చే వస్తాం. తీసుకోండి. ఎప్పుడో హెవీ ఆ రోజు తాగండి ఇగో స్వామి 200 ఇచ్చావు కదా, 140 ఇచ్చావు. వాళ్ళు ఒక ఫోన్లు నేను ఎత్తలేదు. తర్వాత ఇంకమ్మా ఆయన వస్తానమ్మా
పోతే పోయింది ఎవరు ఇంట్లో కూడా తాగి గ్లాసులో బెల్లం వేసినాక అదే మామూలు టీ అయితే నేను ఆడ పోసుకుంటాను. బెల్లం టీ కదా పోయిట అనుకుంటున్నాను. టీ పోయలేదు కదా నువ్వు గ్లాసులో అన్నాడు. బెల్లం వేసాను కదా ఎట్లా బెల్లం దాంట్లో వేసిన బెల్లం వరకు 5 రూపాయలు అయితే మీ క్లాస్ అయితే మాకు ఎందుకు అని అంటున్నాడు. ఏం మాట్లాడుతాను ఒకటే కదా నాగరాజన్ వస్తుందా ఏంది ఆడపిల్ల టీ చెప్పి వస్తున్నామంటే 2 నిమిషాలు టీ కావాలి లేదంటే రా లేకపోతే తాగుతాం. చక్కెర మామూలేనండి చక్కెర మామూలేగా ఇదిగోండి సార్ అదిగోండి అన్న ఇది గులేసి టీ అంటుంటే వెళ్ళిపోతుంది టీ అంటుంటే వెళ్ళిపోతుంది తాగేవా పార్సల్ యశ్వంత్ నీకేం యశ్వంత్ యశ్వంత్ ఏంది టీయా హార్లిక్స్ హార్లిక్స్ చేస్తాను గ్రీన్ కలర్ లో ఉండాలా జీడిపప్పు కలర్ లో ఉంది. మీ కాడియే యాలక్కాయలు తినేసు యశ్వంత్ ఎండలో యశ్వంత్ మీ కాడియే యాలక్కాయలు మీ క్వాలిటీ గురించి మీరే చెప్పుకోవాలి. అదే మీ క్వాలిటీ గురించి నువ్వే చెప్పుకోవాలి. అవునవునులే మీ క్వాలిటీ అనేలేక నువ్వు ఎండలో వేసానని చెప్పు. అదే వచ్చింది ఇప్పుడు ఆడ కమ్ముకూరు టౌన్ లో బాగుందన్నా అటు కెమెరా అది కాదు ఏదో యశ్వంత్ కెమెరాలో పడతాము జాగ్రత్త ఉండాలి చేస్తున్నా అంటే మీరేం దొంగలేంది కెమెరాల్లో పడకుండా ఉంటారు. అది కాదు లైవ్ యూట్యూబ్ లో కెమెరా అది కెమెరా మామూలుగా ఉంటది పక్కన అయితే పొంగి హాయ్ తర్వాత అవి పొంగవు పొరులు పోవు మేకడ ఇవాక తాగని గుర్తుకొస్తా ఇప్పుడు దాకా నువ్వు అవి వెనక పోయినప్పుడు తెరలుతున్నాయి అవి తెరలి 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 సగం ప్యాకెట్ అయింది నీ కోసం. నిజం చెప్తే ఎవరు నమ్మరక్క అబద్ధాలు చెప్పేవాళ్ళు మీకు మంచోళ్ళు. అడుగులు ఎందుకు నేను మాట్లాడలేనులే మీతో. మీరు పెద్దోళ్ళు మేము పసివాళ్ళమి
ఏం మాట్లాడతాను నేను? ఇదిగమ్మా. బాయ్ ఫ్రెండ్స్. రాజకావు తాగాలంటే పడండి. రాజకావు తాగాలంటే ఇలా తాటి ఊడిపోయి లక్ష్మి, ఆ పెద్ద నీళ్ళ కింద తీసేసి చిన్న గిన్నెలో పెట్టు, నీళ్లు పాలైపోతాయి. కొంతమందికి రాజకావు తాగిస్తుంది. చెప్పు, పలాంది తీయమని చెప్పు. మీకు ఏది కావాలంటది కదా. హార్లిక్స్ చేయమంటావా? మీకు హార్లిక్స్ ఇస్తా 2 సెకండ్లో. లోపల 2 సెకండ్లు అయింది, 10 సెకండ్లు అయింది. చక్కెర మామూలే కదా సార్ 3? నేను ఇంకా మీ షాప్లో పాలపొడి అమ్ముతున్నావేమో, పాలపొడితో పెట్టి అంటున్నావని. మా కాడ అట్లాంటి ఏముండవు, ప్యూర్ మిల్కే మేము పెడతామని చెప్తున్నా నీకు. మీ షాప్లో పాలపొడి అమ్ముతున్నావేమో, మా కాడ కాదు, ఇంకేడన్నా వెళ్ళి చెప్పు అని చెప్తున్నా. సరిగోదండి. పోస్ట్ ఆఫీసులో సరుకు అమౌంట్ అడుగు దగ్గర చేసే ఈరోజు కూడా అన్నారు, రేపు చెప్తానన్నా అన్నాడు. ముందంతా అడిగింది, డేట్ చెప్పండి డేట్ చెప్పండి. ఇప్పుడు నాకు 23 కావాలంటే ఎవరు చేస్తారు? వాటి చెప్తా అన్నాడు రేపు పొద్దున. అదే మీ షాప్లో అమ్మే పొగటుతో అయితే కాదు, స్వచ్ఛమైన పాలతోటే.